హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఆర్థిక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, టికెట్ల కుంభకోణం, ఎస్ఆర్హెచ్ వివాదం, నకిలీ పత్రాలతో ఎన్నికవడం లాంటి ఆరోపణలతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇతర అసోసియేషన్ సభ్యులను సిఐడి అరెస్టు చేసి విచారిస్తోంది. ఇప్పుడు హెచ్సీఏ అవకతవకల్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవిత పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. ఇది రాజకీయ రంగును పులుముకుంది. ఇంతకీ హెచ్సీఏలో ఏం జరుగుతోంది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది? ఓవైపు హెచ్సీఏ చైర్మన్, ఇతర సభ్యుల అరెస్ట్, సిఐడి విచారణ. మరోవైపు కేటీఆర్, కవితపై రాజకీయ జోక్యం ఆరోపణలు. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గతంలో జరిగిన అక్రమాలపై సిఐడి, ఈడీ నజర్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలు, విచారణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ప్రెసిడెంట్ నుంచి కింది స్థాయి పదవుల్లో ఉన్న వాళ్ల వరకు పలువురిపై అవినీతి ఆరోపణలు, అరెస్టులతో ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోంది. దీనికి తోడు ఈ అవకతవకల్లో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. పిఎంఎల్ఏ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్ విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. దీంతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వీరిని సిఐడి విచారిస్తోంది. కస్టడీ ముగియగానే ఈడీ విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు, గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాల కేసుల్ని కూడా ఈడీ తిరగతోడుతోంది. అజారుద్దీన్ హయాంలో జరిగిన అవకతవకల ఆరోపణలపైన కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు సిద్ధమైంది. అర్షద్ ఆయూబ్, వివేక్, అజారుద్దీన్, ఇప్పుడు జగన్మోహన్ రావు, ఇలా హెచ్సీఏ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్న వారందరిపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ట రాను రాను బాగా మసకబారుతోంది. ప్రెసిడెంట్ కుర్చీలో ఎవరున్నా అవినీతికి, రాజకీయ జోక్యానికి హెచ్సీఏ అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్ల ఎంపికలో పారదర్శకత లోపం, నిధుల దుర్వినియోగం, టికెట్ల కుంభకోణం, రాజకీయ జోక్యం, ఇలా ప్రతిసారి హెచ్సీఏపై వరుస అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. అధ్యక్షుడి ఎన్నిక దగ్గర నుంచి హెచ్సీఏ అడ్మినిస్ట్రేషన్ వరకు ప్రతి అంశంలోనూ అవకతవకలు, విమర్శలతో క్రికెట్ డెవలప్మెంట్ మాట దేవుడెరుగు. హెచ్సీఏ అంటేనే కరప్టెడ్ అసోసియేషన్ అన్న స్థాయిలో తీవ్ర విమర్శలు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు హెచ్సీఏలో అవినీతి ఆరోపణలు తరచూ వినిపించేవి, కేసుల వరకు వెళ్లేవి. ఇప్పుడా పరిధి దాటి హెచ్సీఏ బిగ్ వికెట్స్ అరెస్ట్ అవుతున్నారు, విచారణలు జరుగుతున్నాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ సిజే శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ప్రెసిడెంట్ జి కవిత అరెస్ట్ అయ్యారు. వీరిపై టికెట్ బ్లాక్ మార్కెటింగ్, నిధుల దుర్వినియోగం, గవర్నెన్స్ లోపాల ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలతో ఇప్పుడు మాజీ అధ్యక్షులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు తరువాత ప్రెసిడెంట్ ఎవరు అన్న రేసు కోసం ఇప్పట్నుంచే అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ తనకు అవకాశమిస్తే హెచ్సీఏ ప్రక్షాళన చేస్తానంటున్నారు. ఈ రేసులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అనిల్, రోహిత్ రెడ్డి, ఇలా చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. రోహిన్ రెడ్డి, ఇలా చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. హెచ్సీఏపై గతంలోనూ ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది క్రీడా సంఘం నిర్వహణ లోపమా, రాజకీయ నాయకుల జోక్యమా? రాష్ట్రంలోని ఇతర క్రీడా సంఘాలు, క్లబ్లన్నీ రాజకీయ నేతల చేతుల్లో ఉండటమే ఈ ఆరోపణలు తీవ్రమవడానికి కారణమని అంటున్నారు. అసలు క్రీడా సంఘాల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లుండాలే కానీ రాజకీయ నేతల ప్రమేయం ఏంటి? ఇలా అయితే
హెచ్సిఏ లాంటి అసోసియేషన్ల భవిష్యత్తు ఏంటి? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు దక్కేంటి? ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన అంశం. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు అధ్యక్ష పదవిలో ఉన్న అజారుద్దీన్ పైన అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ నుంచి జగన్మోహన్ రావు పోటీ చేసి గెలిచారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్లో పలు స్థాయిల్లో పనిచేసిన జగన్మోహన్ రావు బీఆర్ఎస్ ఆశీస్సులు, మద్దతుతో అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. కానీ 2 ఏళ్లలోనే ఎప్పట్లాగే అవినీతి ఆరోపణలతో హెచ్సిఏ పరువు బజారున పడింది. అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని నకిలీ పత్రాలతో ఎన్నికల్లో పోటీకి దిగి గెలిచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు టికెట్ల కుంభకోణం, సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలెత్తిన వివాదం, బీసీసీఐ నిధుల గోల్మాల్ ఇలా హెచ్సిఏలో ప్రెసిడెంట్ సభ్యులపై రావడంతో సిఐడి సీరియస్ గా విచారణ చేస్తోంది. 2019లో అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. హెచ్సిఏలో జిమ్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, చైర్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావుతో నిజ నిర్ధారణ కమిటీ వేశారు. అప్పుడు కూడా 51 లక్షల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 1934లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది. మొదట్లో 10 క్లబ్బులుండేవి. ఇప్పుడు క్లబ్బుల సంఖ్య పెరిగింది. లోకల్, డిస్ట్రిక్ట్, లీగ్ స్థాయిలో దాదాపు 200కు పైగా క్లబ్బులు ఉన్నాయి. ఇందులో ప్రతి క్లబ్బులో పొలిటీషియన్ల జోక్యం ఉంటోంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ట్రెజరర్ ఇలా ఏ వింగ్ తీసుకున్నా రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులదే హవా. అసోసియేషన్స్ లో పొలిటీషియన్స్ జోక్యం ఉండకూడదని ఐసీసీ స్ట్రాంగ్ రూల్. కానీ హెచ్సిఏలో అది జరగడం లేదు. బీసీసీఐ లాంటి సంస్థలు ఏటా కోట్ల రూపాయలు క్రికెట్ క్లబ్బులకు, అసోసియేషన్లకు నిధుల్ని ఇస్తుంటారు. కానీ అనుకున్న స్థాయిలో క్రికెట్ ప్లేయర్లు తయారు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్సిఏలో ఎప్పుడు చూసినా అవినీతి మరకలే కనిపిస్తున్నాయి. దీంతో ఈ క్రీడా సంఘాలపై ఆటగాళ్లలో ఆశలు, నమ్మకం సన్నగిల్లుతోంది. ఒక్కసారి హెచ్సిఏలో అడుగు పెడితే ఏళ్ల తరబడి పలు హోదాల్లో పనిచేసిన వారు కూడా చాలా మందే ఉన్నారు. మెంబర్ స్థాయి నుంచి వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ వరకు ఏళ్లుగా పలు హోదాల్లో కంటిన్యూ అవుతుండటం హెచ్సిఏఓ బంగారు బాతులా మారిందనే ఆరోపణలకు మరింత బలాన్నిస్తోంది. చాలా మంది 15 నుంచి 26 ఏళ్లుగా అసోసియేషన్లో సభ్యులుగా పలు హోదాల్లో తిష్టవేసి అప్పనంగా నిధుల్ని గోల్మాల్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టాల్సింది పోయి ప్రతి క్లబ్బులు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్లన్నీ ఆశ్రిత పక్షపాతం, అవినీతి, బంధుప్రీతి, ఆర్థిక అవకతవకలతో నిండిపోయాయని రాజకీయ పలుకుబడి రెఫరెన్సులతోనే క్రీడాకారుల్ని ఎంపిక చేస్తున్నాయన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అసలైన ప్రతిభ మరుగున పడిపోతోంది. జిల్లా, రాష్ట్ర స్థాయి లీగ్లు ఆడే చాలా మంది ప్లేయర్లు రాజకీయ పలుకుబడితో ఛాన్సులు కొట్టేస్తున్నారు. హెచ్సిఏ కూడా కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైంది. జిల్లాల వైపు కన్నెత్తి చూడటం లేదు. అర్హత గల క్రీడాకారుల ఎంపిక, టీం మేనేజర్, కోచ్, రెగ్యులర్ ప్రాక్టీస్, మానిటరింగ్ సెల్ ఇవన్నీ గాలి కుదిలేసి క్లబ్బుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. డబ్బులకు కక్కుర్తిపడి క్రీడాకారుల ఎంపిక జరుగుతోందన్న అపవాదును మూటగట్టుకుంటున్నాయి క్రికెట్ క్లబ్బులు. హెచ్సిఏ పరిధిలో ఉన్న చాలా క్లబ్బులు కొందరు రాజకీయ నేతలు, వారి బినామీల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. దీంతో వాళ్లు చెప్పిందే ఆట, చేసిందే లీగ్, ఎంపిక చేసిన వాడే ప్లేయర్ అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇది అసలు సిసలు క్రీడాకారులు ఎలివేట్ కావడానికి అడ్డంకిగా మారుతోంది. ఇలా ఎంతో మంది లైమ్ లైట్ లోకి రాకుండా వెనకబడిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంజాబ్, జార్ఖండ్, బీహార్, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా క్రికెట్ క్లబ్బులు ఉన్నాయి. ప్రస్తుత టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, ఆకాష్ దీప్, నటరాజన్ లాంటి చాలా మంది గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారంటే వారి ప్రతిభను గుర్తించిన క్రికెట్ అసోసియేషన్లదే ఆ క్రెడిట్. కానీ తెలంగాణలో 33 జిల్లాల నుంచి ఒక్క మంచి క్రికెటర్ను కూడా డిస్ట్రిక్ట్ క్లబ్బులు, హెచ్సిఏ ఈ మధ్య కాలంలో తయారు చేయలేకపోతోందని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు.
రాజకీయ జోక్యం, అవినీతి ఆరోపణలతో మాత్రం నిత్యం వార్తల్లోకెక్కుతోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ ను కంప్లీట్ గా ఇన్కమ్ సోర్స్, ఓ వ్యాపారంలా మార్చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి హెచ్సిఏ ప్రక్షాళన దరిదాపుల్లో సాధ్యమేనా? ఇలా అవినీతి ఆరోపణలతో పేరు పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందేనా? అసలు హెచ్సిఏలో ఏం జరుగుతోంది? ఈ వివాదాలకు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? కాలమే తేల్చాలి.